లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కించనున్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా తీసి అభ్యర్థుల గెలుపును నిర్ణయించనున్నారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 400 సీట్లు సాధిస్తామనే ధీమాలో బీజేపీ కూటమిగా 295కు పైగా స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. తాజా సమాచారం రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? దేశవ్యాప్తంగానైతే 542 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. ఒక నియోజకవర్గాన్ని అయితే ఇప్పటికే బీజేపీ ఖాతాలో వేసుకుంది. గుజరాత్ లో ఉన్నటువంటి ఒక స్థానాన్ని అయితే బీజేపీ పార్టీ ఇనాన్మస్ గా గెలుచుకుంది. ఆ తర్వాత 542 స్థానాలు జరిగినటువంటి ఎన్నికల్లో అయితే కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఇప్పటికే ఇటు ఇండియా కూటమి 200 ఎన్డీఏ కూటమి 280 స్థానాల వరకు 220 ఇప్పటికే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ అయితే ఎక్కడ కూడా మూడో ప్లేస్ లోనే కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు అందినటువంటి తాజా సమాచారం మేరకైతే ఇటు కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు, అదేవిధంగా ఇటు ఎంఐఎం 1, అదేవిధంగా 7 స్థానాల్లో ఇటు బీజేపీ కొనసాగుతుంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో పోటాపోటీగా ఉంది. చివరి రౌండ్ వరకు కూడా ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇటు భువనగిరి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అయితే భువనగిరి, అదేవిధంగా నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు మహబూబాద్ పార్లమెంట్ స్థానం, అదేవిధంగా జహీరాబాద్, ఈ స్థానాలను ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే భారీ ఆధిక్యం దిశగా వెళ్తా ఉన్నది. మరొక వైపు ఇటు సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఈ దాంతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి 2 స్థానాల్లో కూడా ఇటు బీజేపీ పార్టీ లీడ్లో ఉంది. మొత్తానికైతే ఇటు బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా ఇటు స్థానాలను చివరి వరకు కూడా ఎవరు గెలుస్తారని చెప్పేటువంటి పరిస్థితి లేకుండా అయితే ఉన్నది. ఇటు ఖమ్మంలో మాత్రం ఇటు ఫలితాలు అయితే ఊహించని రీతిలో ఇటు భారీ మెజారిటీ ఖమ్మం, నల్గొండలో వస్తున్నది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నామానాగేశ్వరరావు కౌంటింగ్ కేంద్రం నుండి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అటు కొందరు రఘువీరెడ్డి కూడా నల్గొండ జిల్లాలో అంటే నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి గెలవబోతున్నారు. ఎందుకంటే భారీ ఆధిక్యం దిశగా ఇప్పటికే తను కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు ఏపీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు కనీసం పోటీనిచ్చేటువంటి పరిస్థితిలో ఇప్పటి వరకు అయితే వెలువడినటువంటి మొదటి రౌండ్ ఫలితాలు చూసుకుంటే ఇటు ఫ్యాన్ చాలా వెనకబడిపోయింది. అదేవిధంగా సైకిల్ ముందంజలో ఉంది. దానికి సంబంధించినటువంటి కూటమి కూడా ముందంజలో ఉంది. జనసేన కంటే కూడా తక్కువ లీడ్ లో ఇప్పటి వరకు అయితే ఇటు థ్యాంక్ యూ రాంబాబు.